అక్క నమస్తే అక్క. ఏం పేరు మీ పేరు? నా పేరు విజయలక్ష్మి. విజయలక్ష్మి. ఏం చేస్తారు బ్రదర్? నేను టైలరింగ్ టైలరింగేనా? ఓకే. బజార్ మొత్తం టైలరింగ్ బ్యాగులు జీన్స్ ప్యాంట్లు అవి కుడతాం. కుడతారు. ఓకే. ఓన్లీ అంటే అయ్యేనా టైలరింగ్ అంటే? ఇక అవి ఇంకా చాలా ఇక రకరకాలు కుడతాం. రకాలన్నీ ఏవి వస్తే అవి కుడతాం. కుడతారు. ఇక పీస్ వర్క్ కూడా చేసుకుంటారు. పీస్ వర్క్ అండి మా సొంత పని అయ్యేది. అది పీస్ అంటే ఇప్పుడు ఎవరైనా ఆ, బ్యాగులు తిరిగిపోయి అవన్నీ చేసుకుంటారు. అవన్నీ మాది ఈ ఊరే వెనకటి నుంచి మా తాత ఏ ముత్తాత. వార్డు మీది? మాది ఫస్ట్ వార్డు. ఫస్ట్ వార్డు. అంటే ఇప్పుడు తొర్రూరులో మొదటి వార్డు మీది. ఓకే. కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ మంచి పోటాపోటీగా ఉన్న పార్టీ మీది. మీ మీ వార్డు అక్క. ఏం లేదు అక్క, మరి మున్సిపల్ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఏమనుకుంటున్నారు మరి ఎవరు గెలిచే అవకాశం ఉంది తొర్రూరులో? ఎక్కువ శాతం అయితే టీఆర్ఎస్ గెలుతుందని అనుకుంటారు. ఇక్కడ మీ వార్డులోనా మొత్తం ఓవరాల్ గా? ఇక మా వార్డులో ఎక్కువ శాతం. ఇక అనుకునే జనాలు అనుకున్న ముచ్చట చెప్తున్నా. ఎందుకంటే ఇక్కడ పార్టీ పరంగా చూడటం మనిషిని. మనిషి మన దగ్గర ఉన్నాడా, మనకు సేవలు చేసేటట్టు ఉండాలి. ఎక్కడో మనిషికి మనం ఓటేసుడు కాదు, మన దగ్గర ఉండే మనిషి చూసుకోవాలని అట్లా చూసుకుంటారు అన్నట్టు. మనిషి అట్లని చూసుకుంటారు, పార్టీ పరంగా కాదు, అట్లని చూసుకుంటారు. ఇక్కడ వికాస్ స్కూల్ సారు అని నిలబడ్డాడు ఫస్ట్ వార్డుకు, ఉప్పలయ్య రమేష్ గారు. ఉప్పలయ్య టిఆర్ఎస్ నుంచి. ఇక అట్లా కొంత మనిషి దగ్గర ఉండాలని చూసుకుంటారు. లోకలే. వికాస్ సార్ ఆయన మన ఎవరు రమేష్ గారు ఆయనది ఎవరో నాకు తెలియదు ఇంత మటుకు, కానీ పోటీ చేస్తాడు. ఇక అనుకుంటారు జనాలు అనుకుంటారు, కానీ అది చివరికి ఎట్లుంటుందో తెలియదు. మరి ఏంటి ప్రభుత్వం ఎలా అనిపిస్తుంది? ఏం ప్రభుత్వం అండి, రేవంత్ రెడ్డి గెలిచిన కాంచి నాకు సన్న బియ్యం వస్తాయి. బియ్యం కార్డు వచ్చింది మాకు, కొత్త కార్డు. కరెంటు బిల్లు ఉచితంగా వచ్చింది. ఈ రెండు మంచిగా వచ్చినాయి, కానీ బస్సు ఫ్రీ మంచిగా లేదు. ఎందుకంటే ఇప్పుడు దాని వల్ల లేడీస్ కొంతమంది టైం పాస్ గా పోతారు వస్తారు. అది తీసేసి మిస్యూజ్ చేస్తారు. అది తీసేసి పని చేసుకున్న ప్రతి మహిళకు 2500 చొప్పున ఇస్తే ఇంకా బెనిఫిట్ ఎక్కువ ఉంటది. ఇప్పుడు ఈ బస్సు ఆర్టీసీ బస్సు వల్ల చాలా నష్టం. అది సేఫ్ అనుకుంటారు, కానీ అది చాలా పని పాటలేని ఆడోళ్ళు పోవడం తప్ప ఏం లేదు అక్కడ. అది తీసేసి ఇంకా పని చేసుకున్న ప్రతి కూలి మహిళకు 2500 చొప్పున ఇస్తే ఇంకా బాగుంటది. అట్లా పని లేని ఆడోళ్ళు కూడా పని చేసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటది. గట్లా అట్లా ఇస్తే బాగుండు. అదొక్కటి బాగలేదు. ఇప్పుడు నా పేరు మీద, ఇప్పుడు నా పుట్టింది ఈ ఊరే, పెరిగింది తాత ముత్తాతల కాంచి వెనకటి నుంచి ఈ ఊరే. ఇప్పుడు నా 30 సంవత్సరాలు నాకు. ఈ చిన్నప్పటి నుంచి ఇక్కడనే పెరిగాను, ఇక్కడనే చదువుకున్నా. నా పేరు మీద ఇల్లు వచ్చింది, ఇందిరమ్మ ఇల్లు అని వచ్చింది. నాకు జాగలేదు. నేను ఎట్లా ఏమమ్మా అన్నారు కాంగ్రెస్ తరపున వాళ్ళు. జాగలేనప్పుడు నా పేరు మీద ఇందిరమ్మ ఇల్లు ఎందుకు రావాలి? రేషన్ కార్డు పెట్టుకున్నా కాబట్టి నీకు ఇందిరమ్మ ఇల్లు వచ్చింది. జాగుంటే అంటే నీకు రానప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలి. డబుల్ బెడ్రూమ్ ఇచ్చే కార్యక్రమం జరుగుతుందని తెలిసింది. ఇక్కడ కాంప్లెక్స్ లా ఇప్పుడు నేను 15 సంవత్సరాల నుంచి కుట్టుకుంటా బతుకుతానా. కిరాయి ఉండే బతుకుతానా. వాళ్ళకు కిరాయిలు కట్టుకుంటా, నెలకు 2000 కట్టుకుంటా బతుకుతానా. ఆ రూములు పోయినా కూడా ఇక్కడ రోడ్డు మీద కూర్చొని బతుకుతానా. మరి ఇక నాకు ఒక రూము ఇప్పించేటట్టు, ఏ పార్టీ గెలిచినా కూడా ఒక రూమ్ ఇప్పించేటట్టు, నన్ను బతికేటట్టు చేయాలి. నేను ఇంటర్ సెకండ్ ఇయర్ దాకా చదువుకున్నా. మనకు ఉపాధి కల్పించాలి. ఏ ప్రభుత్వం వచ్చినా ఉపాధి కల్పించాలి. డబ్బులు కాదు ముచ్చట, ముందు పని చేయాలి. ఆ మేడం దగ్గర పోదామంటేనే పర్మిషన్ ఉంటలేదు. ఏ తెల్ల పల్లగా బట్టలు వేసుకున్న వాళ్ళు ఉంటారు, మధ్యలో ఉన్న వాళ్ళు ఆఫ్ చేస్తారు. ఏ సదుపాయాలు రానియటం లేదు. ఆ మేడం ఝాన్సీ రెడ్డి గారిని కలవడానికి గానీ, యశస్విని రెడ్డి గారిని ఎవరు ఏ మేడం నుంచి కలిపియటం లేదు. వెయిటింగ్ చేయాల్సి వస్తుంది. ఏ వాడకైనా వచ్చి కనీసం ఇట్లా మాట్లాడిన బాబత లేదు ఆమె మేడం. పైన రేవంత్ రెడ్డి చేస్తాడు. ఇక్కడ నువ్వు ఎమ్మెల్యే ఉండి నువ్వు అసలు జనాలకు వచ్చి మంచి చెడులు చూసుకొని పోవాలి. మధ్యవర్తుల ద్వారా నువ్వు వచ్చి పోతే నీకెట్లా ఉపయోగం ఉంటది? ఒకప్పుడు ఇందిరమ్మ గెలిచిన రాజ్యం ఇది. అట్లని నీకు ఆ లేడీస్ గా నిలబడ్డావు కాదని నీకు ఓటేసినావు. అసలు తొరూరు చరిత్ర నీకు తెలుసా? అసలు ఎమ్మెల్యేగా నిలబడ్డావు కాదంటలే. తొరూరుకి ఆడబిడ్డ పుట్టిన ఊరు ఇది. ఒకప్పుడు దొర ఆడబిడ్డ బొడ్రాయి వేసింది తొరూరులో. బొడ్రాయి అయితే ఆ బొడ్రాయి వల్ల ఇప్పుడు ఆడబిడ్డలు ఎక్కడ భర్త చచ్చిపోయినా కూడా, ఒకళ్ళ విధవైనా ఏదైనా కూడా ఆడబిడ్డలు వచ్చి ఇన్నే బతుకుతారు.
ఆ బొడ్ర వేయడం చరిత్ర ఉన్నది దీనికి. ఉత్తగా లేదు తొరూరు. మళ్ళీ రెండోసారి నా పెళ్ళైన 2012 పెళ్ళైనప్పుడు కూడా బొడ్రాయి మార్చిరు. బొడ్రాయి మార్చినా దీని చరిత్ర పోలే. ఆడబిడ్డలు ఏ ఊరికి ఇచ్చినా కూడా వచ్చి ఈయనే ఉంటారు. కోడళ్ళ కంటే ఎక్కువ ఆడబిడ్డలే ఉన్నారు తొరూరులో. భర్త పోయిన వాళ్ళు మళ్ళీ వచ్చి ఇక్కడే బతుకుతున్నారు. భర్త పోయిన వాళ్ళు ఈడే బతుకుతారు, భర్త వదిలిపెట్టిన వాళ్ళు కూడా ఈయనే బతుకుతారు. కోడళ్ళ కంటే ఆడబిడ్డలకి ఎక్కువ ఉంది. అసలు తొరూరు చరిత్ర గిది. బతకడానికి ఒక మంచి అడ్డ. మరి ఇక ఆడబిడ్డలనే మీది ఏ ఊరు, మీది ఎక్కడ అని అంటే మీ ఎవరు చెప్పుకోవాలి? ఒకసారి మరి ఎమ్మెల్యే దయాకర్ రావు ఉన్నాడు ఎమ్మెల్యేగా. ఆయన ఏ సందు అయినా ఇంటింటికి తిరుగుతాండు, ఇట్లా మాట్లాడుతాండు, ఈ ఓటే ఆ ఓటే అని మాట్లాడతాడు. కనీసం ఎమ్మెల్యేగా 3 సంవత్సరాలు గెలిచినావు నువ్వు. కనీసం నువ్వు వచ్చి ప్రజల కష్ట సుఖాలు పంచుకోవాలి. నువ్వు తెలుసుకుంటే నువ్వు ఓడిపోవు. అట్లా నువ్వు కార్లలో పోయి టాటాలు చెప్పుకుంటా పోతే ఎవరు ఏం ప్రయోజనం? ఎవరి బాధలు ఎవరికి తెలుస్తాయి? నువ్వు 100 సంవత్సరాలైనా పరిపాలించవచ్చు ప్రజల కాడికి పోతే. ప్రజలు దగ్గర ఉంటేనే, ప్రజల మద్దతు ఉంటేనే నువ్వు ఎన్ని రోజులైనా. ఏ ప్రజల దగ్గరికి నువ్వు రాలేదు ఇంత మట్టికి. ఎవరి కష్టం నేను ఈడ పొద్దున అయితే చిన్నపిల్లల్ని వేసుకొని 4th క్లాస్ 1st క్లాస్ చదువుకొని అబ్బాయిని వేసుకొని ఈడ గుట్టుకుంటా బతుకుతానా. మరి నన్ను పొద్దున్న చూసుకుంటా పోతా వస్తావు. మరి నా మంచి చెడులు చూస్తానువా? ఉన్నది మా తాత ముత్తాలు అన్ని పోగొట్టుకురు. ఇంకా ఇప్పుడు మాకేం లేకుండా అయిపోయింది. మా వారు డ్రిల్లింగ్ మిషన్ చేస్తాడు. ఆయన కూడా వర్క్ ఉన్నప్పుడే అవి కూడా 100లకు 1000 అయినాయి. అవి కూడా పనులు దొరకటల్లే. ఇప్పుడు ఈ పనులు కూడా సరిగ్గా దొరకటల్లే. ఏందంటే బతకాలి, మన ఊర్లో మనం బతకాలన్నట్టుగా బతుకుతాను అంతే. అంటే ఊరు వదిలి వెళ్ళలేక. కాంగ్రెస్ పార్టీ అని అంటే నీ పరిపాలన ఎట్లున్నదంటే వచ్చామా పోయామా అన్నట్టుగా ఉన్నది. కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ప్రతి ఇంటింటికి తిరగాలి, మంచి చెడులు తెలుసుకోవాలి. మధ్యవర్తులు ఒక 10 మంది ఒక 50 మందిని నీ ఆఫీసులో పెట్టుకోవడం కాదు, వాళ్ళే చెడు కొడతారు నిన్ను. కనీసం చీర కూడా వచ్చే ఝాన్సీ మేడం ఇచ్చిన చీర కూడా నాకు రానియకుండా చేసేవారు. మీ అమ్ముడు పోయినాయి లేవమ్మా అని అన్నారు. ఎట్లా అమ్ముడు పోతాయి? గొడుగు ఇక్కడ ఎండలో గొడుగు పెట్టుకున్నానికి అడుగుదానికి పోయినా కూడా 10 సార్లు తిప్పించుకోరు. అంటే వాళ్ళని కాంగ్రెస్ పార్టీ వాళ్ళనే ఉద్దేశించాను అంటారు. ఏ టిఆర్ఎస్ పార్టీ అయినా కాంగ్రెస్ పార్టీ అయినా మంచిగా ప్రజలలో పోయి కష్ట సుఖాలు నేర్చుకుంటే 100 సంవత్సరాలైనా పరిపాలించగలుగుతారు. రేవంత్ రెడ్డి పైన చేసేది చేస్తాడు. మరి ఇక్కడ ఎమ్మెల్యేగా నువ్వు పేరు పొందించుకోవాలి. నువ్వు నిలబెట్టిన వాళ్ళే ఓడిపోతాండి. ఎందుకు ఓడిపోతారో అని ఒకసారి ఆలోచన చేసినావా? అది నువ్వు ప్రజలలోకి వెళ్ళాలి. నువ్వు దయాకర్ రావు గెలిచినా కూడా అంతే, నువ్వు గెలిచినా అంతే. అందుకనే నేను చెప్పేది ఏంటంటే ఉన్నూరు ఆడబిడ్డల్ని మర్చిపోకూడదు. చరిత్ర ఎవ్వరికి తెలియదు. మా తాత నాకు చెప్పిండు, నేను మీకు చెప్తాను అంతే. నాకు తెలియదు. మా తాత ఈ చరిత్ర రజాకార్లలో తిరిగిన మా తాత అక్కడ ఏది చెరువుకట్ట బజార్కు ఉండేది అప్పుడు. పోరాటాల పురిటిగడ్డ. ఒకప్పుడు రజాకార్లలో తిరిగిరు వీళ్ళు. అంటే నేను అనేది ఏంటంటే రాజకీయం అనేది డబ్బుతో నడుస్తుందండి. ఏ రాజకీయమైన కాంగ్రెస్ అయినా టిఆర్ఎస్ అయినా మనం వీళ్ళకెత్తాం వాళ్ళకెత్తాం కాదు, అభిమానంతో రావాలి. ఒక్కొక్క మాట చాలా పెట్టుకోవడం కాదు. ఇప్పుడు నేను స్టడీ చేసిందానండి. ఇప్పుడు నేను ఇక్కడ కూర్చొని బతకాలంటే ఆర్థిక పరిస్థితి వల్ల బతకాల్సి వస్తుంది. నేను బతకాలంటే ఏ టీచర్ జాబ్ అది 5,000 10,000 చేసుకోనా? గట్లా నేను అనేది ఏంటంటే బతుకు తెరువు అనేది చూపెట్టాలి వాళ్ళు, ఏ పార్టీ అయినా కూడా. క్యాంపస్ ఆఫీస్కి పోతే జనం ఏం కావాలని మమ్మల్ని క్యూలో నిలబెడతారు. తెల్ల బట్టలు వేసుకున్న వాళ్ళే లోపల పోవాలి. ఆ పద్ధతి మార్చాలి మనం. తప్పది. తెల్ల బట్టలు ఉన్న వాళ్ళే పట్టుకెళ్తే మరి నిరుపేదలను ఎవరు పట్టించుకోవాలి? అసలు మా గోడు ఎవరు చెప్పుకోవాలను అర్థం కావట్లేదు. ఇక్కడ రూములు రావు. ఇక్కడ డబ్బాలు ఉన్న వాళ్ళని వాళ్ళు అంటారు. మేము కిరాయి ఉన్న వాళ్ళం మేము ఏడిపోవాలా ఇట్లా మేము అంటాను. మాకు కూడా కింద బతుకు తెరువు ఉండాలని మేము కొట్లాడతాను. ఈడ కొట్టుకోవడమే సరిపోతుంది కానీ మా గోడు వినిపించుకుంటూ అయితే అక్కడ డాబా బంగ్లాలా పెట్టుకుంటామండి. ఆయన పరిచయం ఉన్నాయన ఆడ పెట్టుకున్న బతిలాడుకొని పెట్టుకుంటాను. రోజు పొద్దున సాయంత్రం మోసుకురావడం. ఈ బల్లాలకి రూమ్లు ఉన్నాయి కాబట్టి అలా పెట్టి దొర తీసుకోపోని అట్లా పెట్టిపోతాను. షటర్లు లేవు. ఇగో ఇది ప్రజాపాలన. ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ తరఫున నిలబడ్డ ప్రతి వ్యక్తి గెలిచేటోడే గాని నువ్వు ప్రజలలోకి వెళ్ళటం లేదు.
వెళ్ళి కష్ట సుఖాలు పలకరిస్తే తెలిసేది నీ పార్టీ తరపున ఎవ్వరు ఓడిపోకుండా ఉండేది. ఇప్పుడు మరి ఎలా ఉంటుంది మరి ఇప్పుడు అంటే ఇప్పుడు 16 ఉన్నాయి కదా వార్డులు, మరి ఎవరు ఎన్ని గెలిచే అవకాశం ఉంది? నాకు ఎవరు ముచ్చట తెలియదండి ఇది, ఎందుకంటే నేను చిన్నప్పుడు ఉన్న సిటీ కాదు ఇది. సరే, ఓకే. మరి ఇప్పుడు ఫస్ట్ వార్డు మాది ఫస్ట్ వార్డ్ ఎవరు అండి. గెలుస్తారు ఇక్కడ? ఎవరు గెలుతారో ఎవరు ఓడిపోతారో లాస్ట్ తెలియదు, కానీ ఎక్కువ అయితే మన దగ్గర ఉండే పర్సన్ కి మనం ఓటేయాలన్న ఉద్దేశం ఉంది అందరికి. ఉప్పలే. ఉప్పలే అని ఇక నేను పేరు చెప్పలేను చెప్పలేదు. కానీ చెప్తున్నా ఉమ్. గట్లా అని ఉన్నది. సరే అక్క, నీ కష్టాలన్నీ విన్నాం, నిజంగానే బాధ అనిపించింది. కానీ నిజంగా నువ్వే కాదు, ఎవరైనా నీలాంటి ఒక సగటు మహిళ ఎవరైనా కానీ కోరుకునేది ఇదే. మినిమం ఇప్పుడు ఈ బస్సు గిస్సు అట్లాంటివి ఏమైనా తీసేసి 2500 వస్తే ప్రతి మహిళకు 2500 చొప్పున మంచిగా పని చేసుకునే మహిళకు ఇప్పిస్తే బాగుంటది. ఆసరాగా. బస్సు ఫ్రీ అనేది వేస్ట్ నా ఉద్దేశం వల్ల. అందువల్ల చాలా మంది ఆటో వాళ్ళు నష్టపోతారు. వాళ్ళ ఫ్యామిలీ మన ఫ్యామిలీ కాదా? ఇప్పుడు ఆటో వాళ్ళు నష్టపోతారు. మహిళలు చాలా మంది ఏది టైం పాస్ పోతారు వస్తారు. అది ఎంత నష్టం చెప్పు. రేవంత్ రెడ్డి ఇది ఒక్కటి మాత్రం తప్పు చేసిండు, అందరు తిట్టుకునేటట్టు చేసిండు. అది దాని గురించి కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. రేవంత్ రెడ్డి గారు మైకులో మాట్లాడితే చాలా మంచిగా అనిపిస్తది, కానీ నాకు మంచిగా అనిపిస్తది. ఆయన మాటలు అయినా మంచిగా కాదని అంటలే, కానీ కొన్ని సమస్యలు పరిష్కరించాలి. ఎమ్మెల్యేలను కూడా సరిదిద్దే బాధ్యత రేవంత్ రెడ్డి గారికి ఉన్నది. ఎమ్మెల్యే అనేటామె ఆయన అక్కడ పనులు చేస్తాడు, ఈమె ఎమ్మెల్యే అనేటామె ఇక్కడ మంచి సైడులు చూసుకోవాలి, ప్రజలకు రావాలి. రాంది ఎప్పుడు ఎన్ని రోజులు ఉన్నా కూడా ఓడిపోక తప్పదు. చూద్దాం మరి ఏం జరుగుద్ది అనేది. ఇంకంతే. Right, right. అంతే. Thank you అమ్మా.